యోగా మానసికమైనటువంటి సమస్యలకే ఎక్కువగా చూపిస్తుందని మనకు తెలుసు కదా! కానీ డయాబెటీస్, బీపీ లేకపోతే ఆర్థరైటిస్ మోకాళ్ళ నొప్పులు వీటికి కూడా కంప్లీట్ సొల్యూషన్ ఉందంటున్నారు. దాంట్లో ఎంత నిజం ఉందంటారు? బ్యాక్ ఇష్యూస్ చాలా మందికి బ్యాక్ ఇష్యూస్ వస్తున్నాయండి. ఈ బ్యాక్ మజిల్స్ అన్ని స్ట్రెంథెన్ చేసుకోవడానికి ఏ ఆసనాలు ఉపయోగపడతాయి వాటి గురించి తెలుసుకుందామండి. Sure. మెయిన్‌గా చాలా మందికి ఎక్కువ బ్యాక్ ఇష్యూస్ తగ్గడానికి ఈ ఆసనం పేరు సేతు బంధాసన అంటారు. ఓకే. ఇప్పుడు ఆ ఆసనాన్ని మనం ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా శవాసనంలో ఇలా పడుకోవాలి. 2 కాళ్ళను మోకాళ్ళ వద్ద మడవండి. మోకాళ్ళ మధ్య ఒక అడుగు దూరం తీసుకోండి. 2 కాలి హీల్స్‌ని కూడా మీరు చేతులతో పట్టుకోండి. నెమ్మదిగా పట్టుకున్న తర్వాత గాలి తీసుకుంటూ నెమ్మదిగా మీ హిప్స్ పైకి లేపుతారండి. అట్లా ఎంతవరకు లేపుతారంటే మీ గడ్డము ఛాతీ టచ్ అయ్యేంత వరకు. ఈ ఆసనంలో ఉండగలిగినంతసేపు ఈ ఆసనంలో ఉండాలండి. ప్రారంభికులకి కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయడం ద్వారా ఇవి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి.